మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెంచిన ఇంటి ట్యాక్సీలను తగ్గించాలని ఏఎస్టీపీ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో బీజేపీ శ్రేణులు ధర్నాలు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ మేయర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ అక్రమాలకు అడ్డాగా మారిందని ఆరోపించారు. ఏఎస్ఎన్టీపీసీ పనులను పూర్తి చేయకపోవడంతో వర్షాకాలంలో కాలనీలు నీట మునిగిపోతున్నాయని తెలిపారు. అభివృద్ధి శంకుస్థాపనలతో శిలాఫలకాలకే పరిమితమైందన్నారు. అక్రమాలు జరుగుతుంటే కమిషనర్ పాలకవర్గం మౌనంగా ఉండడం పలు అనుమానాలకు దారితీస్తుందని బీజేపీ నేతలు ఆరోపించారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ నేతలు ఏనుగు సుదర్శన్ రెడ్డి, పవన్ రెడ్డి, జైపాల్ రెడ్డి సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతికి అక్రమాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారింది. ఆ సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కార్యాలయం ముందు పెద్ద ధర్మ నిర్వహించడం జరిగింది. మనందరికీ తెలిసిందే, ముఖ్యంగా మీడియా సోదరులకు తెలిసిన విషయం అంటే 2022 రోజు ఫిబ్రవరి 2022 సంవత్సరంలో ఏదైతే కేటీఆర్ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి ఎస్ఎన్టీపీ వర్కులు మొదలుపెట్టారో 110 కోట్లు శాంక్షన్ చేశారు. దాదాపు 2025 2 తారీఖు వస్తుంది, ఇంకొక 10 రోజులలో. 3 సంవత్సరాలు అవుతున్నా కానీ ఎస్ఎన్టీపీ వర్కులు ఇంతవరకు కూడా ఎక్కడున్న గొంగలు అక్కడనే పడి ఉన్నాయి. ఇంకొక 3-4 నెలల్లో మళ్ళీ వర్షాకాలం మొదలవుతుంది. ఎస్ఎన్టీపీ వర్కుల కాని కారణంగా వర్షాకాలం వస్తే దాదాపు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 60-70% పైగా కాలనీలు అన్నీ కూడా నీళ్ళలో మునిగిపోతున్నాయి. మరి మీరు 110 కోట్లు శాంక్షన్ చేసారు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో శాంక్షన్ అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ మారిపోయింది. ఇదే బీఆర్ఎస్లో కార్పొరేటర్లు, మేయరు, డిప్యూటీ మేయరు ఇలా గ్రూప్ తగడాలతో వీళ్ళు బయటకు వచ్చి అదే కార్పొరేటర్లు ఇలా కాంగ్రెస్ జాయిన్ అయ్యి మళ్ళీ మేయర్గా అయ్యారు. ఇంకా కూడా మీరు మందొకటిగా పనులు సాగితే రేపు రానున్న వర్షాకాలంలో ప్రజల పరిస్థితి